ఈ రోజు వరలక్ష్మి వ్రతం కదా, అందరూ ఫుల్ బిజీగా ఉన్నది అనుకుంటా. ఉదయాన్నే లేచి అమ్మ నైవేద్యాల పని, నేను ఇల్లు క్లీనింగ్, దీపారాధన పని చూసుకున్నా. నేను కాలేజీకి వెళ్లే రోజుల్లో అయితే ప్రతి శుక్రవారం పూజ చేసేదాన్ని. నాకు ఫ్రైడే అంటే చాలా ఇష్టం. తెలుగు పండుగలు అసలే తిరుగులేనివి. కొత్త యుగంతో ఉగాది మొదలై రాముడి పెళ్లి రోజుని, కృష్ణుడి బర్త్డేని, ఆషాఢంలో బోనాలు, శ్రావణ మాసంలో వనభోజనాలు, వరలక్ష్మి వ్రతాలు, దుర్గమ్మ ఊడిని కాపాడినందుకు దసరా, పంట చేతికొచ్చే సమయానికి సంక్రాంతి, ఇలా మరెన్నో పండుగలు ఉన్నాయి నేను చెప్పనివి. పండుగల్ని పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారో నాకు తెలియదు కానీ నాకైతే మైండ్ రిఫ్రెష్మెంట్ ఉంటది. ఇల్లంతా నీట్ గా పెట్టుకుని పూజ చేసుకుంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నాకు. ఇక్కడ నేను పూజ చేసుకుంటుంటే హన్నుగడు పదే పదే డిస్టర్బ్ చేస్తున్నాను నన్ను. ప్రసాదంని చెట్టుకుని పట్టేసుకొని తినేస్తున్నాడు. నేను ఆపలేదు, చిన్నపిల్లగాడు కదా, తప్పు లేదు. నేను లాక్కొని గద్దిస్తే వాడు ఏడుస్తాడు. వాడు ఏడుస్తూ నేను పూజ చేస్తే లాభమే ఉండదు. నన్ను వీడియో తీస్తున్నాడు. నేను ప్రశాంతంగా పూజ చేసుకున్నా. మీరు కూడా వరలక్ష్మి వ్రతాన్ని బాగా జరుపుకున్నారా? కమెంట్ చేయండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. महायोगेश्वरेश्वरी महातंत्रा